ఫైనల్గా చాలా స్టాపుల్లో ఆపేసేసి చివరికి బెంగళూరుకి అయితే వచ్చేసామండి. కథ సుఖాంతమైంది అన్నట్లుగా నేను నా ట్రాలీ వేగం రాక్కుంటూ నడుచుకుంటూ బయలుదేరుతున్నానండి. నేను అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి నా నడకను సాగించానండి. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 10:30 అయింది టైము. ఇక మెట్రో ట్రైన్లో అయితేనే తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోతాము ఇంటికి అని చెప్పేసి మెట్రో స్టేషన్కి ఇక బయలుదేరి వచ్చేస్తున్నానండి. ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేరండి. చూడంగానే 10-11 గంటలకి అక్కడక్కడ కనిపిస్తున్నారండి జనాలు. నేను వెంటనే హుటాహుటిన వెళ్ళేసేసి ఒక టికెట్ తీసుకున్నానండి, మెట్రో టికెట్. ఈ మెట్రో జర్నీ ఒక తతంగం అండి. యాక్చువల్గా నేను గ్రీన్ లేన్లో వెళ్ళాలి, కానీ నేను పర్పుల్ లేన్లో వెనక్కి వెళ్ళాను. మళ్ళీ తర్వాత చూసుకొని వెంటనే మళ్ళీ తిరిగేసి వచ్చేసానండి. వెయిటింగ్ ఫర్ ద మెట్రో ట్రైన్ అండి. సో మెట్రో ట్రైన్ లేను ఇలా ఉంటుందండి. సర్లే మేమంతా చూసాము అని అంటారా అండి. చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తున్నానండి. ట్రైన్లో వస్తున్నప్పుడు కొన్ని సీనరీస్ చాలా చాలా బాగుంటాయండి. చాలా చాలా అందంగా నీట్గా ఉన్నాయండి. నిజంగా చెప్పాలంటే నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. మనిషికి మంచి నేచర్ ఉండాలండి. యూజువల్గా లాంగ్ డిస్టెన్స్ అంటే నేను స్లీపర్ ప్రిఫర్ చేస్తానండి. ఫస్ట్ టైం నేను చైర్ కార్లో వచ్చాను. ఇటు చూడండి దోశ ఎంత పెద్దగా ఉందో. క్యాంటీన్ బాయ్స్ ఆ దోశ డెలివరీ చేసి వెళ్ళిపోయారండి. టిఫిన్ ఇది ఒక ట్రైన్ లాంటిదండి. మనం ఎక్కిన ట్రైన్లోకి ఎంతో మంది ఎక్కుతుంటారో దిగుతుంటారండి. ట్రైన్లో ప్రతి ఒక్కరితోనూ మనం మంచిగానే ఉండాలండి. ఎందుకంటే పక్కన వాడు కూడా మనలాగే ట్రైన్లో పర్మనెంట్గా ఉండడు, ఏదో ఒక స్టాప్లో దిగిపోతాడండి. ఇక్కడ మనం ఇష్టపడాల్సింది, ఎంజాయ్ చేయాల్సింది జర్నీనండి. ఇక్కడ మనం ఎక్కే ట్రైన్ పర్మనెంట్ కాదు, మనతో ప్రయాణించే ప్రయాణికులు పర్మనెంట్ కాదండి. వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో కొన్ని మంచి వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి చూసి లైక్ చేసి గంట కొట్టండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.